ప్రాణాపాయంలో ఆదుకునేందుకు నెత్తుటి చుక్కలు కరువయ్యాయి. బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోతున్నాయి. దాతలు నెత్తురివ్వడానికి ముందుకు రాకపోవడంతో తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చిందన్నది అధికారుల మాట. రకరకాల వ్యాధులు, యాక్సిడెంట్ కేసులు, సర్జరీలు ఇలా చాలా సందర్భాల్లో రక్తం ఎక్కించడం తప్పనిసరి. ఇలా రోజుకు కొన్ని వేల యూనిట్ల బ్లడ్ అవసరమవుతుంది. తెలంగాణ విషయానికొస్తే హైదరాబాద్తో పాటు జిల్లాల్లో మొన్నటి వరకు నిల్వలు ఎక్కువగానే బ్యాంకుల్లో ఉండేవి. కానీ వేసవి ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పుడు రక్తానికి కొరత వచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రక్తానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒకవేళ అవసరం పడితే పేషెంట్ సంబంధికుల నుంచి తీసుకుని హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు నుంచి అవసరమైన గ్రూప్ను తిరిగి పేషెంట్కి ఇస్తారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల విషయానికి వచ్చేసరికి ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. రెడ్ క్రాస్ సొసైటీతో పాటు గవర్నమెంట్ దవాఖానాల్లో బ్లడ్ షార్టేజ్ ఎక్కువగా ఉంది. రక్తం కావాల్సి వస్తే రెడ్ క్రాస్ సొసైటీని ఎక్కువ మంది ఆశ్రయిస్తారు. అయితే తాజా లెక్కలు చూస్తే నిల్వలు తగ్గినట్లు తెలుస్తోంది. ఎవరైతే ఒకసారి రక్తం ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ డొనేట్ చేస్తారో అది 5గురికి ఉపయోగపడే విధంగా వాడుకోవచ్చు. సో దాన్ని మల్టిపుల్ పర్పస్ అంటే హోల్ బ్లడ్గా వాడుకోవచ్చు, లేకపోతే ప్లాజ్మాగా వాడుకోవచ్చు, లేకపోతే మనకు హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే ప్యాక్ సెల్స్గా వాడుకోవచ్చు. ఈవెన్ సర్టెన్ రోగాలలో మనం ఇంకో వ్యక్తికి డెంగ్యూ ఫీవర్ లాంటి ప్లేట్లెట్ పడిపోవడం లాంటి ఇష్యూస్లలో కూడా మనం ఈ యొక్క బ్లడ్ ఒక యూనిట్ బ్లడ్ని 5గురు వాడుకునే విధంగా అవకాశం ఉంటుంది. సో మీరు చేసే దానం 5గురికి అవకాశంగా మారుతుంది. కార్పొరేట్ ఐటీ కంపెనీలు కాలేజీల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తూ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సేకరించేది. కానీ ప్రస్తుతం కాలేజీలకు సెలవులు రావడం ఓ కారణమైతే ఉష్ణోగ్రతలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతుండడంతో డొనేట్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రక్తదానం చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయన్నది అపోహ మాత్రమే అంటున్నారు డాక్టర్లు. ఇప్పుడు మనం రక్త నిల్వల గురించి ఒకసారి ఆలోచన చేస్తే కంపారిటివ్గా వింటర్ కంటే ఇప్పుడు సమ్మర్లో కొంచెం తక్కువ దానికి ఆస్కారం ఉంది. కారణం పరీక్షలు పిల్లలకు ఉన్న ఒకటి, ఎండలు ఉండబట్టి చాలామంది రెగ్యులర్గా ఇచ్చే దాతలు కూడా రావడానికి భయపడుతూ ఉంటారు. సమ్మర్ అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి 90 రోజులకు అంటే ఒకసారి 3 నెలలు నిండిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎవరైతే అర్హులైతే ఉంటారో 18 ఏళ్ళు నిండి 45 కేజీల బరువు ఉండి హీమోగ్లోబిన్ 12.5 ఉంటే ప్రతి 90 రోజులకు ఇవ్వచ్చు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గడంతో పేషెంట్లకు సకాలంలో అందడం లేదు. ఇందుకోసం నానా కష్టాలు పడాల్సి వస్తోందంటున్నారు వైద్యులు. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా రక్తదాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. ఒక మనిషి ఇచ్చే రక్తంతో 6 ప్రాణాలు కాపాడవచ్చని చెబుతున్నారు.